నమస్తే అందరికీ. ఈరోజు మనం మెగ్నీషియం మినరల్ గురించి మాట్లాడుకుందామా. అసలు మెగ్నీషియం మినరల్ అంటే ఏంటి, ఎంత కావాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, ఇది ఏ రకంగా బాడీలో హెల్ప్ చేస్తుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. యాక్చువల్గా మెగ్నీషియం మినరల్ అనేది మన బాడీకి గుండె లయతీరుని బెటర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. గుండె లయతీరు అంటే ఏంటి, అది కొట్టుకునే విధానం, దాన్ని బెటర్ వేలోనే మనకి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట. చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ప్లస్ మన నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, నర్వస్ సిస్టమ్ అనేది బెటర్ వేలో పనిచేస్తూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్ వే చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా వైటమిన్ డి ఉత్పత్తిలో కూడా మనకి మెగ్నీషియం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. వైటమిన్ డి ఎప్పుడైతే దాని పనితీరుని సరిగా జీవక్రియ జరుగుతుందో ఆ వైటమిన్ డి నుంచి కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేస్తూ ఉంటాయి. వాటితో పాటుగా మైగ్రేన్ హెడేక్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మైగ్రేన్ హెడేక్ అనేది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఆ మైగ్రేన్ హెడేక్ నుంచి బయటికి వన్ ఆఫ్ ది కీలకమైన మినరల్ ఏంట్రా అంటే మెగ్నీషియం అనమాట. ఈ మెగ్నీషియం ఎప్పుడైతే బెటర్ చేసుకుంటామో మైగ్రేన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటుగా గ్లూకోజ్, బాడీలో గ్లూకోజ్ నిల్వల్ని బెటర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా ప్రతి దాంట్లోనే కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట. చర్మం హైడ్రేట్ కావచ్చు, ప్లస్ మన ఆకలిని నియంత్రించడంలో కూడా మామూలుగా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆకలి అనేది నియంత్రణ మీద మనకి ఒక పట్టు దొరుకుతుందో వెయిట్ లాస్లో కూడా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే మనం మెగ్నీషియంని ప్రతిరోజు ఎంత తీసుకోవాలి, 400 mg అనేది మెగ్నీషియం మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. 400 mgని అంతవరకే కంట్రోల్లో ఉంచాలి, దాన్ని మనం దాటించకూడదు అనమాట. యాక్చువల్గా ఈ మెగ్నీషియం అనేది తక్కువ అయితే ఏమేమి జరుగుతుంది అంటే నరాల బలహీనత కావచ్చు, గుండె లయతీరు తగ్గి మామూలుగా ఏంటంటే మనకి ఏదో అయిపోతుందనే భావన కలుగుతూ ఉంటుంది. అటువంటి భావన నుంచి మనం బయటకు రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ప్లస్ మైగ్రేన్ని బెటర్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. పొట్టలో నొప్పిగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆకలి అనేది ఎక్కువగా ఫీలింగ్, మనం దాని నుంచి బయటపడడానికి ఇలాంటి అంటే ఏదో జరిగిపోతుంది అనేది భావన నుంచి, లేకపోతే మనం జస్ట్ హ్యాపీగా మైండ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి మనకి ఎప్పుడైనా సరే మెగ్నీషియం చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది? జనరల్లీ బాదంలో దొరుకుతుంది, గోధుమలో దొరుకుతుంది, క్వినోవాలో దొరుకుతుంది, జీడిపప్పులో దొరుకుతుంది, నెక్స్ట్ డార్క్ చాక్లెట్లో దొరుకుతుంది, వేరుశనగలో దొరుకుతుంది, బచ్చల కూరలో దొరుకుతుంది. ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం మామూలుగా మెగ్నీషియంని బాడీకి ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ సప్లిమెంట్స్ ద్వారా కూడా మనం దీన్ని భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.